ఇవాళ ఫస్ట్ బుకింగ్ తీసుకున్నాను. 11 అవుతుంది. ఇంట్లోకేనే ఈ బలంరాయ్ ఈద్గా గ్రౌండ్ నుంచి పికప్ ఉన్నది. ఇక్కడ బండ్లు వస్తాయి అన్నట్టు మన అన్నీ. చలో పికప్ చేసుకుందాం. ఏ బండో ఫస్ట్ ఫోన్ చేసి తీసుకోవాలి. ఇది మన లోడ్ 4 బాక్సులు ల్యాప్టాప్ బ్యాగ్లో. ప్రస్తుతానికి ప్యాట్నీ ఫ్లవర్ పైన ఉన్నాము. 5.5 కిలోమీటర్స్ వచ్చింది. 5.5 కిలోమీటర్లు మనకి డ్రాప్ లొకేషన్. ఆడ వదిలేసి ఆడ చూడాలి, లేకపోతే సీదా వచ్చేయాలి. దగ్గరనే ఉంది కదా. పెద్ద వినాయకుడు పోతున్నాడు. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. 1/2 కిలోమీటర్ ఉన్నది. ఆడ వినాయకుడు పోతుండు కదా, కొంచెం ట్రాఫిక్ మెల్లమెల్లంగా పోతుంది అన్నట్టు. ఇక్కడ ఉన్నది వాళ్ళ ఆఫీస్. చలో ఇచ్చేద్దాం మెటీరియల్. ఈ బుకింగ్లో మనకి 255 రూపాయలు మిగిలింది. కరెక్ట్ అర్ధగంటలో అయిపోయింది ఈ బుకింగ్. చలో ఈ నుంచి అయితే నేను ఎప్పుడు బుకింగ్ తీసుకొనే పోలేదు, ఎందుకంటే వెయిట్ చేసినా కూడా వెళ్ళిపోయిన ఉండే ఖాళీగానే. అందుకని ఇక సీదా అటు వెళ్ళిపోదాం. 2-3 కిలోమీటర్లు పోతే మన ఏరియాకి వెళ్ళిపోతాం. ఆ నుంచి బుకింగ్లు ఉంటాయి. 2-3 కిలోమీటర్ల కోసం ఆలోచించుకుంటూ కూర్చుంటే గంటలు వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే 2-3 సార్లు వచ్చినాను కానీ ఖాళీగానే పోయినా ఈ నుంచి. అందుకని ఈసారి వెయిట్ చేయండి, సీదా వెళ్ళిపోతాను అటు సైడ్. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది బేగంపేట పైగా కాలనీ నుంచి. ఆ ముందట ఉన్నది బేగంపేట మెయిన్ రోడ్. ఈ కొరియర్ అనుకుంటా. ఇక్కడ ఒక కొరియర్ ఉన్నది లెఫ్ట్ సైడ్లో. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన లోడు 3 చైర్లు, ఒక టేబుల్. మనకు ఈ డ్రాప్ 13 కిలోమీటర్లు వచ్చింది. పోతున్నాను. అవి మన ఏదో సెలూన్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి అన్నట్టు. చలో పోదాం నడవండి. మనం వచ్చేసినాము లొకేషన్కి. ఇక ఇన్ని అన్లోడ్ చేసేసుకుందాం. చలో మన బండి వీడు అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఇంకొక డబ్బు ఉన్నది అంతే. బెంచ్. ఈ ట్రిప్లో మనకి 405 రూపాయలు మిగిలినాయి. యాక్చువల్లీ 381 మిగిలాలి. 25 రూపాయలు ఆయన ఎక్స్ట్రా ఇచ్చింది కాబట్టి 405 రూపాయలు మిగిలినాయి. నేను మళ్ళీ వచ్చేసినాను. రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాను. కుకుడుపల్లి ఏరియా ఇది. అశోక వన్ మాల్ ఆడు ఉన్నది. ఇక టైం అయితే 1 అవుతుంది. చూద్దాము. కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ఇంటర్నెట్ వైర్లు కట్ చేసేసారు అన్నట్టు. దానివల్ల వైఫై వస్తలేదు ఇంట్లో. అది కూడా కొంచెం ఇబ్బంది అవుతున్నది. ఇక చూస్తున్నా బయట అదే ఇంటర్నెట్లో మన మొబైల్ డేటాలో అప్లోడ్ చేద్దామంటే మొబైల్ డేటాలో నార్మల్ కాల్స్ కూడా వస్తలేవు మా ఇంటికాడ. ఎయిర్టెల్ అంత దరిద్రం ఉన్నది మన సర్వీస్ వాళ్ళకి. ఏం చేస్తాం. మనకి ఇంకొక బుకింగ్ వచ్చేసింది. ఇటు నుంచే 1/2 కిలోమీటర్ పికప్. లకడికాపోల్ దగ్గర అదేదో ట్రాన్స్పోర్ట్ ఉన్నది, అక్కడికి వచ్చింది డ్రాప్. ఉన్నది మన పికప్. ముందడికి వెళ్ళిపోయినాను, రివర్స్ రావాల్సి వచ్చింది. చలో లోడ్ చేసుకుందాం. ఇది మన లోడ్ 12 లాట్. చలో 11 కిలోమీటర్ వచ్చింది మనకి. 11 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్ లకడికాపోల్ది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న అమీర్పేట్. మనం వచ్చేసినాము లకడికాపోల్. ముందటి నుంచి రైట్ తీసుకుంటే ఆడ ఏదో ట్రాన్స్పోర్ట్ ఉన్నది, ఆడ అన్లోడ్ చేసేయాలి. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అయిపోయింది. ట్రిప్ వీడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 402 రూపాయలు మిగిలింది. నేను ఇక్కడికి వచ్చేసిన. ఇది టైం బాండ్ హుసేన్ సాగర్ నెక్లెస్ రోడ్. ఇక్కడ నుంచి రాణిగంజ్ నుంచి నల్లగొట్ట నుంచి వస్తాయి బుకింగ్స్. అందుకని ఇక్కడికి వచ్చి ఆగినా. మళ్ళీ తీసుకుంటలేను ఈ మధ్య. పెద్ద బుకింగ్లలో ఏం మిగులుతలేవు, అందుకే తీసుకుంటలే.